వెల్కమ్ బ్యాక్ టు తాయారు వదిన. నేను గోబీ పకోడీ ఎలా వేయాలో చూపిస్తాను. మామూలు గోబీలు వేరు, ఇది మామూలు ఫ్లవర్ లాగా పకోడీ లాగా చేసుకోవడం అనమాట. గోబీలు కూడా ఎలా చేయాలో ఒకసారి నేను చేసి చూపిస్తాను. అవి కూడా చాలా బాగుంటాయి. హోటల్లో మళ్ళీ బండి దగ్గర చేస్తారు కదా, అలాగా అది ఆ టైప్ కూడా చేసి చూపిస్తాను ఒకసారి. ఇది మనం ఇప్పుడు పప్పు టమాటా వండుకున్నాం అనుకోండి, అందులోకి వడియాల టైప్లో నంచుకు తినేలాగా అనమాట. ఎక్కువ పిండి వేయకుండా ఒక 4 స్పూన్లు శనగపిండి వేసుకున్నాను, 1 స్పూన్ ఏమో కార్న్ఫ్లోరు, 1 స్పూన్ బియ్యం పిండి, 1 చెంచా కారం, 1 చెంచా ఉప్పు చూసుకుని ఎవరికి కావాల్సినంత వాళ్ళు వేసుకోండి. కారం అయినా 1/2 స్పూన్ మసాలా పొడి, 1/2 స్పూను సోడా, తినే సోడా, ఇవన్నీ వేసి బాగా కలుపుకున్నాక అప్పుడు నీళ్లు పోసి పలచగా కలుపుకోవాలి. మరి చిక్కగా కలుపుకోకూడదు. చిక్కగా కలుపుకుంటే లేయర్ లాగా వచ్చేస్తుంది అనమాట. అవి అంత టేస్ట్గా అనిపించవు, శుద్ధలల్లే ఉంటాయి. ఇగో అలా పలచగా ముంచుకుని అలా ఒకటిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఏగేదాకా కదపకూడదు, కొంచెం ఏగాలి. ఏగిన తర్వాత అప్పుడు తిరగబెడితే లేయర్ పోకుండా దాన్నే పట్టుకుని ఉంటుంది అనమాట. అప్పుడు తిరగేసుకున్నాక ఇలా చక్కగా గోల్డ్ కలర్లో వచ్చేలాగా వేపుకోవాలి. సన్న మంట మీద కాక పెద్ద మంట కాకుండా మీడియంగా పెట్టుకోవాలి. అప్పుడు సమానంగా లోపల పువ్వు కూడా ఉడుకుద్ది అనమాట. లేకపోతే పువ్వు పచ్చిగా ఉంటుంది. పెద్ద మంట మీద వేగేస్తే తొందరగా కలర్ వచ్చేస్తుంది కదా శనగపిండి, ఆ ఊరికే నలుపు రంగు వచ్చేస్తుంది అనమాట, లోపల పువ్వు ఉడకదు. అందుకని మీడియము కాదు, ఇదే చిన్న మంట కాదు పెద్ద మంట కాదు, మీడియంగా పెట్టుకొని బాగా ఎర్రగా వేపుకోవాలన్నమాట. ఇక ఇలా పకోడీ టైప్లో మామూలుగా రైస్లో నంచుకొని తినేలాగా బాగుంటుంది. మామూలుగా ఉపవాసాలు అప్పుడు అది ఇలా చేసుకుంటే అదొక ఐటెం కింద బాగుంటుంది. వడియాలకు బదులు అనమాట. అప్పడాలు కూడా అక్కర్లా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ. మీరు కూడా వేసుకుని ఎలా ఉందో తిని చూసి నాకు కామెంట్లో చెప్పండి. చాలా బాగుంటాయి. ఒకసారి తినడం మొదలు పెడితే ఇక వదలరు. నేను ఒక కప్పు, కప్పు అంటే 1/4 కిలో పువ్వు అనమాట. ఓకే.